హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అందరూ లంచ్ చేసేసారా? నేనైతే లంచ్కి నిన్న చేసిన సాంబార్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మునక్కాయలు అంటే విలేజ్ నుంచి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తెచ్చారని చెప్పాను కదా, ఆ మునక్కాయలు అండ్ ఒక 4 వంకాయలు కలిపి సాంబార్ పెడుతున్నాను. పప్పు టమోటాలు అయితే ఉడికించి పెట్టేశాను పక్కన. టమోటాలు పప్పులో వేసి ఉడికించామనుకోండి ఫ్రెండ్స్, అది చిక్కదనం వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే టమోటాలు కట్ చేసి సాంబార్లో వేసామంటే పిల్లలు తినరు ఫ్రెండ్స్, అన్నీ ఎత్తి అలాగే తీసి కింద పడేస్తుంటారు. అమ్మ అయితే ఇలా చేసేవాళ్ళు, మేమైతే తినకుండా అన్నీ తీసి పడేస్తూ ఉండేవాళ్ళము. అమ్మ ఇలా కాదని చెప్పి ఇలా ట్రై చేశారు. టమోటాలు పప్పు ఉడికించేసి తర్వాత మెదిపి ఇందులో కలిపేసేవాళ్ళు. నేను కూడా మా పిల్లలు చిన్నపిల్లలప్పటి నుంచి అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్గా కూడా ఉంటుంది, చిక్కదనం కూడా బాగా వస్తుంది సాంబార్కి. ఇదిగోండి, ఒక ఎండుమిర్చి వేసాను, పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్ మునక్కాయ సాంబార్కి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఒక అర స్పూన్ అన్ని మెంతులు వేసాను ఫ్రెండ్స్. సాంబార్కి ఇలాగ వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు వేసాను. కొత్తిమీర అయితే లాస్ట్లో దింపేటప్పుడు వేసుకోవచ్చులే అని అలా చేశాను. అది నేను గమనిస్తున్నారా ఫ్రెండ్స్, వితౌట్ ఆనియన్తో సాంబార్ చేస్తున్నాను. అయినా సరే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ కూరలలో ఆనియన్స్ వేయకపోతే ఎలాగా, వంటలో ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు వేయకపోతే ఎలాగంటూ ఉంటారు. వేయకపోయినా సరే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇలాగా కొద్దిగా ఉడికేంత మాత్రం వాటర్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు ఎందుకు అంటే మాకు మెడిటేషన్ క్లాసుల్లో నేర్పిస్తూ ఉంటారు. క్రోధం నుండి ముక్తి కావాలి అంటే, క్రోధము, ఆవేశము ఇలాంటివన్నిటి నుండి దూరంగా ఉండాలంటే వెల్లుల్లి కంట్రోల్ చేయాలి అనేది చెప్తూ ఉంటారు. అంతెందుకు ఫ్రెండ్స్, ఎన్నో యోగాలు చేసేవాళ్ళు కూడా వెల్లుల్లి తినరు కదా. అదే డాక్టర్ చెప్తే వింటాం ఫ్రెండ్స్. కొన్ని మెడిటేషన్ క్లాసుల్లో వీళ్ళు చెప్పేది ఇంతే కదా, ఎప్పుడు ఏదో ఒకటి తినద్దు అంటారు అని చెప్తారు. కానీ మన ఆరోగ్యానికి ఏది మంచిదో అది మనం తీసుకోవాల్సిందే కదా. అయితే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్తూ ఉంటారు. కరెక్టే ఫ్రెండ్స్. అనారోగ్యంతో 100 ఏండ్లు బ్రతకడం కంటే ఆయురారోగ్యాలతో అంటే ఆరోగ్యంతో ఉండడం ఇంకా మంచిది కదా. ఇదిగోండి, పప్పు అయితే ముందే పెట్టి పక్కన పెట్టానని చెప్పాను కదా. పప్పు టమాటోలు ఇలాగా మెదుపుకున్నాను ఫ్రెండ్స్. అందులోనే చింతపండు వంపాను, అంటే కలిపి ముందే నానబెట్టుకున్న చింతపండు దాన్ని కలిపి ఇందులో వంపేసి, వంకాయలు మునక్కాయలు ఉడికిన తర్వాత ఈ పప్పుని చింతపండుతో కలిపిన పప్పుని అందులోకి వంపేసి ఒక 4-5 నిమిషాలు ఉడికించామనుకోండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా సాంబార్ తయారైపోతుంది. మునక్కాయలు అవి ముక్కలు భాగం ఉడికిన తర్వాతనే ఈ పప్పు వంపుకోవాలి. అప్పుడు అన్నీ కలిపి ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇది నేను చేసే టెక్నిక్. సాంబార్ ఇలా చేస్తూ ఉంటాను నేను. చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరేనా ఇంట్లో అందరూ తినరా అని మీరు అడగచ్చు. నేను ఒక్కదాన్నే తినను, మిగిలిన వాళ్ళందరూ తింటారు ఫ్రెండ్స్. ఇక్కడ మా వారు ట్రై చేస్తున్నారు. గోధుమ పిండి దోశ వేసాను అన్నాను కదా, దానికి ట్రై చేస్తున్నారు మా వారు. రాలా సరిగా ఆయనకి. ఇంక నేనే పక్కకు పో అని చెప్పి నేను వేస్తున్నాను. అదే కొంచెం హెల్త్ ఇష్యూ ఉందన్నాను కదా, వాళ్ళు ట్రై చేయాలని చూస్తుంటే కుదరలే. తర్వాత ఆఖరికి నేనే దోశ వేసి పెట్టాను. వాళ్ళేమో హెల్ప్ చేయాలనుకుంటారు ఫ్రెండ్స్, కానీ చేయలేరు. వాళ్ళకి కొన్ని తెలివి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.